అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఏర్పడిన పల్నాడు జిల్లా నరసరావుపేటకు సమీపంలోని త్రికూటాద్రి పర్వతంగా పిలువబడే కోటప్ప కొండపై పరమేశ్వరుడు స్వయంభూగా లింగాకారంలో వెలసిన శ్రీ త్రికూటేశ్వర స్వామివారి దేవాలయం తరతరాలుగా భక్తుల పాలిటి కల్పవల్లిగా విరాజిల్లుచున్నది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మహామహిమాన్వితమైన ఈ కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామివారి ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం దక్ష ప్రజాపతి తన కూతురు అల్లుడు అయిన పార్వతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండా దక్షయజ్ఞం నిర్వహిస్తున్నాడు. అది తెలుసుకున్న పార్వతీదేవి తను కూడా దక్షయజ్ఞానికి వెళతానని కోరగా పిలవని పేరంటానికి వలదని పరమేశ్వరుడు చెప్పినా వినకుండా నందిని తోడుగా తీసుకొని పార్వతీదేవి దక్షయజ్ఞానికి వెళుతుంది. పిలవకుండా ఎందుకు వచ్చావంటూ దక్షుడు పార్వతీదేవిని ఈసడించి పరమేశ్వరుని కూడా నానా రకాలుగా దూషిస్తాడు. జరిగిన అవమానం తట్టుకోలేక పార్వతీదేవి అగ్ని ప్రవేశం చేసి తనువు చాలిస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడై తన జటను పెకిలించి వీరభద్రుణ్ణి సృష్టించాడు. శివుని ఆజ్ఞ మేరకు వీరభద్రుడు వెళ్ళి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సు ఖండిస్తాడు. అగ్నిలో కాలిన పార్వతీదేవి దేహాన్ని తీసుకొని పరమేశ్వరుడు పిచ్చివాని వలె తిరుగుచుండగా ఆది పరాశక్తి అనుగ్రహంతో శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో పార్వతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. సతీ వియోగాన్ని భరించలేని పరమేశ్వరుడు త్రికూటాద్రి పర్వతంలోని రుద్రశిఖరంపై తపస్సు చేసుకుంటున్నాడు. ఈ రుద్రశిఖరంపైనే పాత కోటేశ్వరాలయం నెలకొని ఉన్నది. రుద్రశిఖరానికి ఈశాన్య భాగాన ఉన్న కొండ ప్రాంతమే విష్ణు శిఖరం. శ్రీ మహావిష్ణువు ఇంద్రాది దేవతలతో ఇక్కడ పరమేశ్వరునికై తపమాచరించగా ఈశ్వరుడు ఇక్కడ పాప వినాశన తీర్థాన్ని సృష్టించి లింగ రూపంలో వెలిశాడని పురాణ గాథ. అందుకే ఇది పాప వినాశన క్షేత్రంగా పేరుగాంచింది. త్రికూటాద్రి కొండ దిగువ సమీపాన గల కొండ కావూరు గ్రామానికి చెందిన ఆనందవల్లి అను గొల్లభామ ప్రతిరోజు రుద్రశిఖరం కొండపైకి వెళ్ళి పరమేశ్వరునికి పాలు తేనె అందించసాగింది. త్రికూటాద్రి పర్వత దిగువ ఎడమవైపు ఉన్న ఎల్లమంద గ్రామానికి చెందిన సాలంకయ్య అనే రైతు కొండపైకి వెళ్ళగా యోగి రూపంలో ఉన్న పరమేశ్వరునికి ఫలాలను అందిస్తాడు. ఒకరోజు గొల్లభామ కొండపైన మార్గమధ్యంలో పాలకొండను దించి పూలు కోస్తుండగా ఒక కాకి వచ్చి కొండపై వ్రాలి పాలను వలకబోస్తుంది. పరమేశ్వరుని కోసం తెచ్చిన పాలు నేలపాలైన కారణంగా ఇక నుంచి ఈ కొండపై కాకులు తిరగకూడదని గొల్లభామ శపించింది.
అందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఈ కొండపై ఒక్క కాకి కూడా కనిపించదు. సదాశివం భజామ్యహం సదాశివం భజామ్యహం. యోగి రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి సాలంకయ్య తన ఇంటికి ఆతిథ్యానికి ఆహ్వానించగా పరమేశ్వరుడు వస్తాను అని చెప్పి అతన్ని పంపించాడు. గర్భవతి అయిన గొల్లబామ కొండపైకి వచ్చి, రోజూ కొండ ఎక్కలేకపోతున్నాను, మీరే క్రిందికి రండి అని పరమేశ్వరుని కోరగా పరమేశ్వరుడు అలాగే అని, నువ్వు ముందు నడుస్తూ ఉండు, నీ వెనక నేను వస్తాను, కానీ ఎక్కడా వెనక్కి తిరిగి చూడొద్దు అని పరమేశ్వరుడు చెప్పి రుద్రశిఖరం దిగి బ్రహ్మశిఖరంపై నడవసాగారు. పరమేశ్వరుని పదధాటికి కొండలు పగిలి వస్తున్న భీకర శబ్దాలకు భీతిల్లిన గొల్లబామ వెనుతిరిగి చూడగా పరమేశ్వరుడు లింగాకారంగాను గొల్లబామ అయిన ఆనందవల్లి శిలారూపంగాను మారిపోయారు. యోగి రూపంలోని పరమేశ్వరుడు తన ఇంటికి ఇంకా రాని కారణంగా స్వామిని వెతుక్కుంటూ కొండపైకి వచ్చిన సాలంకయ్యకు ఈ దృశ్యం కనిపించింది. కోటి ప్రభలు వచ్చిన రోజు కొండ దిగి వస్తానని శివలింగంలో నుంచి వినిపించగా సాలంకయ్య జరిగిన విషయాన్ని గ్రామస్తులతో చెప్పి తను ప్రభను కట్టి స్వామివారికి గొల్లభామకు ఆలయాల్ని నిర్మించాడు. పార్వతీదేవికి కూడా ఆలయం నిర్మించబోగా పరమేశ్వరుడు సాలంకయ్యకు స్వప్నంలో సాక్షాత్కరించి, సతీ వియోగంతో వచ్చాను కాబట్టి ఇక్కడ సతీదేవికి ఆలయం నిర్మించవద్దని, అలానే బ్రహ్మచారిగా మేధా దక్షిణామూర్తిగా ఇక్కడ కొలువైన నాకు కళ్యాణం జరిపించవద్దని సెలవిస్తాడు. అందువలన ఈ కోటప్పకొండ క్షేత్రంలో స్వామివారికి కళ్యాణం నిర్వహించబడదు. అలా నేడు కోటప్పకొండ క్షేత్రంగా విరాజిల్లుచున్నది. ఓం శ్రీ త్రికోటేశ్వర స్వామియే నమః. నా పేరు చంద్రశేఖరరావు అండి. నేను ఇక్కడ సహాయ కమిషనర్ హోదాలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈ కోటప్పకొండ క్షేత్రము అతి మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుచున్నది. ఈ దేవస్థానము అతి పురాతనమైనది మరియు అతి మహిమాన్వితముగా విరాజిల్లుచున్నది. ఇక్కడ కళ్యాణం ఉండదు స్వామివారికి, అదేవిధంగా ధ్వజస్తంభం ఉండదు. ఈ స్వామివారిని దర్శించుకున్న, ఈ స్వామివారి యొక్క దక్షిణామూర్తి హోమం చేయించుకున్న అందరికీ కూడా జ్ఞానము, విద్య అన్నీ కూడా సమకూరుతాయని ఇక్కడ ప్రాశస్త్యము. ఈ స్వామివారి యొక్క క్షేత్రంలో ప్రముఖంగా మహాశివరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ క్షేత్రానికి మహాశివరాత్రి రోజున దాదాపుగా కొండపైన స్వామివారిని 2 లక్షల మంది వరకు దర్శించుకుంటారు. అదేవిధంగా కొండ కింద విద్యుత్ ప్రభలతోటి దేదీప్యమానంగా విరాజిల్లుచుంటుంది. దాదాపు 30 కరెంటు ప్రభలు వస్తాయి. అదేవిధంగా చిన్న చిన్న ప్రభలు అనేకంగా వస్తుంటాయి. అవి చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. అదేవిధంగా కార్తీక మాసం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. 4 సోమవారాలు, ఆదివారాలు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కార్తీక పౌర్ణమి చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ఆరుద్రోత్సవం కూడా చక్కగా జరుగుతుంది. ఇంకా మల్లెల ఉత్సవము, తొలి ఏకాదశి కార్యక్రమాలు కూడా స్వామివారికి బాగా చక్కగా నిర్వర్తించబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆయనకు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మహామహిమాన్వితమైన ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే నర్సరావుపేట నుంచి రోడ్డు మార్గాన వస్తుంటే కోటప్పకొండ క్రింది భాగాన రోడ్డుకు కుడివైపు వర్ణరంజితమైన పద్మపీఠంపై శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి పెద్ద విగ్రహాలు మనోహరంగా కనిపించి మానసిక ఆనందాన్ని కలుగజేస్తాయి.
ఈ విగ్రహాల పాదాల చెంత నంది, సింహం ప్రతిమలు కలవు. ఇక్కడి నుంచి ముందుకు వెళుతుంటే కోటప్పకొండ ఆలయ తోరణపు ఆర్చి భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. ఈ ఆర్చిపై దక్షిణామూర్తి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వార్ల ప్రతిమలు నయన మనోహరంగా కనిపిస్తాయి. ఈ ఆర్చిని దాటుకొని ముందుకు వెళుతుంటే రోడ్డుకు ఇరువైపులా వివిధ సత్రాలు నిర్మితమై ఉన్నాయి. కోటప్పకొండ గ్రామ కూడలిలో శివుని శిలా విగ్రహం రమణీయంగా కనిపిస్తూ చూపరులకు అమితానందాన్ని కలిగిస్తుంది. కొండ క్రింద రోడ్డుకు కుడివైపు బొచ్చుకోటయ్య ఆలయానికి వెళ్ళు మార్గంలో ఆర్చి నిర్మితమై ఉన్నది. విశాలమైన ప్రాంగణంలో శ్రీ బొచ్చు కోటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మితమై ఉన్నది. మూడు అంతస్తులతో కూడిన గాలిగోపురంపై వివిధ దేవతామూర్తుల ప్రతిమలు నెలవై ఉన్నాయి. శ్రీ బొచ్చు కోటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో భక్తులు తలనీలాలు సమర్పించుకొని స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సిద్ధి గణపతి స్వామి వారి ఆలయం కూడా నిర్మితమై ఉన్నది. ఇక్కడి నుండి కొండపైన త్రికోటేశ్వర స్వామి వారి ఆలయాన్ని చేరుకోవటానికి మెట్ల మార్గం కలదు. శ్రీ బొచ్చు కోటేశ్వర స్వామి వారి ఆలయం నుండి ఘాట్ రోడ్డుకు వెళ్ళు మార్గంలో రోడ్డుకు ఎడమవైపు మనం మొదట్లో చూసిన పద్మపీఠంపై గల శివపార్వతుల నమూనా ప్రతిమలు కలవు. ఇక్కడ నుంచి కొండకు ఎడమవైపుగా ముందుకు వెళితే అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన నగరవనం పార్కు కలదు. ఇక్కడ నుంచి ముందుకు వెళితే కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గం కలదు. ఈ మార్గంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తుంటే సాక్షాత్తు కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న భావన కలిగి భక్తులంతా అలౌకిక ఆనందానికి గురవుతారు. అలా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని కొండపైకి వెళ్ళు ఘాట్ రోడ్డు వద్దకు రాగానే కళాత్మకంగా ఉన్న ఆర్చి భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. ఘాట్ రోడ్డులో అలా ముందుకు వెళుతుంటే రోడ్డుకు ఎడమవైపు పెద్ద బ్రహ్మదేవుని ప్రతిమ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే రోడ్డు ప్రక్కన శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల పెద్ద ప్రతిమలు వర్ణరంజితంగా కనువిందు చేస్తుంటాయి. అక్కడ నుంచి ముందుకు వెళితే రోడ్డుకు ఎడమవైపు బాలానందం పార్కు కలదు. ఈ పార్కులో కాళిందీ కొలను మధ్యలో కాళీయమర్దనం చేస్తున్న శ్రీకృష్ణుని ప్రతిమ ఉన్నది.
ఈ బాలానందం పార్కు ఎదురుగానే రోడ్డుకు కుడివైపు జింకల పార్కు కలదు. ఈ పార్కులో కొలనులో శివుని ప్రతిమ మనోహరంగా కనిపిస్తుంది. ఈ జింకల పార్కులో వివిధ నెమళ్ళు, వివిధ పక్షులు, నక్షత్ర తాబేళ్లు, అడవి తొండ, ఉడుము, ఫిష్ ఆక్వేరియం కలవు. ఇక్కడి నుంచి ముందుకు వెళితే ముగ్గురమ్మల ప్రతిమ కనిపిస్తుంది. ఘాట్ రోడ్డు చివర కొండపై నిర్మించిన ఆర్చి మరొక్కసారి సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. కొండపైన విశాలమైన ప్రదేశంలో కుడివైపు పెద్ద వినాయకుని ప్రతిమ చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ విశాలమైన ప్రదేశంలో వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేయటమైనది. ఇక్కడ ఎడమవైపు పెద్ద దక్షిణామూర్తి ప్రతిమ భక్తి భావం ఉట్టిపడేలా కనిపిస్తుంది. అలానే ఎడమవైపు 3 అంతస్తులతో కూడిన కార్యాలయ భవనం నిర్మితమై ఉన్నది. ఈ భవనం నుంచి పైన ఉన్న త్రికోటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుటకు లిఫ్ట్ ఏర్పాటు చేయటమైనది. కొండపై విశాలమైన ప్రదేశంలో కుడివైపు ఉన్న భవనంలో ప్రతిరోజు భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుపుతారు. ఈ భవనం ప్రక్కన భక్తుల సౌకర్యార్థం ఆర్ఓ మంచినీటి ప్లాంటు ఏర్పాటు చేయటమైనది. ఈ ప్లాంటు వెనుక భాగాన నంది ఏసీ అతిథి గృహం నిర్మించబడింది. ఈ నంది అతిథి గృహం ఎదురుగా కుడివైపు ఉచిత వసతి గృహం నిర్మించబడింది. ఆ ప్రక్కన ఆనందవల్లి గొల్లభామ దేవాలయం కలదు. క్రింద బొచ్చు కోటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నుండి ఉన్న మెట్ల మార్గం ఈ గొల్లభామ ఆలయం వరకు నిర్మించబడింది. కోటప్ప కొండపై వెలిసిన శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శింపవచ్చే భక్తులు ముందుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న గొల్లభామ అయిన ఆనందవల్లిని దర్శించుకుంటారు. ఈ ఆలయం సమీపంలో పద్మపీఠంపై ఉన్న పెద్ద శివలింగంలోని శివుని ప్రతిమలు ఆధ్యాత్మిక భావన కలుగజేస్తాయి. కార్యాలయ భవనానికి ఆనుకొని శ్రీ 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 మేధా దక్షిణామూర్తి ఆలయం కలదు. ఈ ఆలయం ప్రక్కన ప్రసాదాల కౌంటర్ కలదు. ఈ ఆలయానికి అటు నంది అతిథి గృహానికి మధ్య విశాలమైన ప్రాంగణంలో పెద్ద నల్లరాతి నంది విగ్రహం గంభీరంగా కనిపిస్తూ సజీవంగా ఉంది అనే భావన కలిగిస్తున్న ఈ నంది విగ్రహాన్ని చూస్తుంటే సాక్షాత్తు కైలాసంలో ఉండే నందీశ్వరుడే ఇక్కడ కొలువయ్యాడా అనిపించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తారు.
ఈ నంది విగ్రహం ఎదురుగా త్రికోటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణ ప్రవేశ మార్గం కలదు. ఈ మార్గంలో ఆలయ స్థల పురాణం తెలియచేయు బోర్డు ఉన్నది. ఈ మార్గంలోనే క్రీస్తు శకం 200 సంవత్సరాల నుంచి ఉన్న వివిధ శాసనాలు కలవు. ఏడు కలశాలతో కూడిన శ్రీ త్రికూటేశ్వర స్వామి వారి ఆలయ గోపురం అత్యంత శోభాయమానంగా అలరారుతుంది. ఈ గోపురంపై వివిధ దేవతామూర్తుల ప్రతిమలు కళాత్మకంగా కనిపిస్తాయి. ఈ గోపురం ముందు ఎత్తైన మండపం కలదు. ఈ మండపానికి ఇరువైపులా నందీశ్వరుని ప్రతిమలు కలవు. ఈ మండపం ఎదురుగా పీఠంపై పెద్ద శివుని ప్రతిమ ఆలయానికి వచ్చు భక్తులకు సకల శుభాలు కలుగజేస్తుంది. ఈ మండపం నుంచి లోపలికి ప్రవేశిస్తే కొండపై ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళు మెట్ల మార్గం కలదు. ఈ మెట్ల మార్గంలో విశాలమైన హాలు నిర్మితమై ఉన్నది. ఇక్కడ నుండి కొంచెం పైకి వెళితే నాగేంద్ర స్వామివారి మహిమాన్వితమైన పుట్ట దర్శనమిస్తుంది. ప్రతినిత్యం ఈ పుట్ట వద్ద భక్తులు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తారు. ఈ పుట్టకు దిగువ భాగాన ధ్యాన మందిరం కలదు. ఇక్కడ పెద్ద శివుని ప్రతిమ ఉన్నది. ఇక్కడ నుంచి క్రిందకు వస్తే ఆలయ గోపుర మండపం ప్రక్కన నక్షత్రవనం ఉన్నది. ఈ నక్షత్రవనం వెనుక నవగ్రహ మందిరం కలదు. ఈ మందిరం చెంతనే హోమశాల నెలకొని ఉన్నది. ఇక్కడ ప్రతి గురువారం శ్రీ మేధా దక్షిణామూర్తి హోమం, అలానే ప్రతి సోమవారం రుద్రహోమం నిర్వహిస్తారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన గాలి గోపురం రమణీయంగా కనిపిస్తుంది. ఈ గాలి గోపురం క్రింద నుంచి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకునే మెట్ల మార్గం కలదు. ఈ మెట్ల మార్గం పైనుంచి ఆలయానికి చేరుకుంటే స్వామివారి ఆలయానికి కుడివైపు లిఫ్ట్ మార్గం కలదు. క్రింద కార్యాలయ భవనం ప్రక్కన ఏర్పాటు చేసిన ఈ లిఫ్టు నుంచి పైకి వెళితే నేరుగా శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయం చేరుకోవచ్చు. స్వామివారి ఆలయం చుట్టూ రేకుల షెడ్డు నిర్మితమై ఉన్నది. స్వామివారి గర్భాలయం వెలుపల కుడివైపు పెద్ద రావి చెట్టు క్రింద నాగశిలలు కలవు. ఈ రావి చెట్టు వెనుక భాగాన అన్నపూర్ణ యాత్రికుల వసతి గృహం నిర్మితమై ఉన్నది.
స్వామివారి ఆలయం వెనుక భాగాన ఉన్న అభిషేక మండపంలో ఆలయ చరిత్రను తెలియజేసే బొమ్మలతో కూడిన శిలాఫలకములు కలవు. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయం ముందు భాగాన రాతి స్తంభాలతో కూడిన విశాలమైన నంది మండపం ఉన్నది. ఈ మండపంలో రాతి నంది విగ్రహం ఉన్నది. స్వామివారి ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన నందుడు, కాలుడు ప్రతిమలు మనోహరంగా కనిపిస్తాయి. ఈ ముఖద్వారం పైన శ్రీ దక్షిణామూర్తి ప్రతిమ కొలువై ఉండగా ఇరువైపులా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ ప్రతిమలు కలవు. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి గర్భాలయం ముందు భాగాన అంతరాలయంలో నంది విగ్రహం ఉన్నది. ఈ నంది విగ్రహానికి ప్రక్కన వినాయకుని ప్రతిమ కలదు. అంతరాలయంలో గోడపై సర్పాకృతి శిలా ప్రతిమ ఉన్నది. ఈ అంతరాలయంలోనే స్వామివారి మహాభక్తురాలైన చోళరాజుల కాలం నాటి నాగమ్మ ఇత్తడి విగ్రహం కలదు. స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ ప్రతిమలు ఉన్నవి. గర్భాలయ ముఖద్వారం రజత తాపడం చేయబడి ఉన్నది. సృష్టి స్థితి లయకారుడు భోళాశంకరుడైన పరమేశ్వరుడు త్రికోటేశ్వర స్వామిగా గర్భాలయంలోని రజత మండపంలో లింగాకారంలో దేదీప్యమానంగా మహామహిమాన్వితంగా దర్శనమిస్తూ భక్తుల కోర్కెలు నెరవేరుస్తున్నారు. ఈ మహాశక్తివంతమైన నిర్వికార నిర్మలానందమూర్తి అయి దక్షిణామూర్తిగా శివలింగ రూపంలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించిన భక్తులు అలౌకిక అమితానంద భరితులై భక్తిభావంతో హరహర మహాదేవ, శంభో శంకర, కైలాసవాస, నటరాజ, సంతాన కోటయ్య, సంపదల కోటయ్య, చేదుకో కోటయ్య, ఆదుకో కోటయ్య అంటూ నినదిస్తారు. తరతరాలుగా ఎందరో చక్రవర్తులు, రాజులు, సామంతులు స్వామివారిని సేవించి ఆలయానికి అనేక దానధర్మాలు చేసినట్లుగా అనేక శాసనాలు కలవు. అలానే విజయనగర చక్రవర్తి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు కొండవీడును జయించిన సందర్భంగా కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించి శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని సేవించి కొండకావూరు గ్రామాన్ని స్వామివారి ఆలయానికి దానమిచ్చినట్లుగా శాసనం కలదు. తదుపరి నర్సరావుపేట జమీందారులైన మల్రాజు వంశీయులు కోటప్పకొండకు మెట్ల మార్గాన్ని ఏర్పరిచి ఆలయాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేయగా ఆ తదుపరి నర్సరావుపేట శాసనసభ్యులు నాటి రాష్ట్ర మంత్రివర్యులు స్వర్గీయ శ్రీయుత కోడెల శివప్రసాదరావు గారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారిచే ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన చేయించి శరవేగంగా ఘాట్ రోడ్డును త్రికోటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణాన్ని పూర్తి చేయించి
నాటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ప్రారంభింపచేశారు. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయంలో నిత్యం స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః నర్శ్వేశ్వరాయ రోజువారీ పూజలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలతో పాటు ప్రత్యేక పర్వదినాలలో వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోటప్పకొండ క్షేత్రంలో అపర కైలాసమా అన్నట్టుగా మేధా దక్షిణామూర్తి స్వరూపంగా పూజలు అందుకుంటున్న యొక్క మహాక్షేత్రం శైవ క్షేత్రం. ఈ దేవాలయం శైవాగం ప్రకారంగా కార్యక్రమాలు మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారికి నిత్యం కూడా జరిగే యొక్క కైంకర్యాలు, అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, ఉచిత దర్శనాలు, బిల్వార్చనలు, మహారుద్రాభిషేకాలు, ఏకాదశరుద్రాభిషేకాలు ఇలాంటివి మాత్రమే జరుగుతుంటాయి. అయితే మనకి ఈ దేవాలయంలో నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాన్ని పూజల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి రోజు ఎంతోమంది భక్తులు లక్షలాదిలో వచ్చి ప్రభలు కట్టుకొని ఈ స్వామివారిని దర్శనం చేసుకుని జాగరణ చేసి స్వామివారి సాంస్కృతిక కార్యక్రమం మొత్తం కూడా నిర్వహించింది. తెల్లవారులు కూడా ఆ స్వామివారిని చూసి తరించి అర్చించి పూజించే విధానంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దేవస్థానం చాలా ప్రాచీనమైంది. కాబట్టి ఈ దేవాలయంలో ఎవరైతే దర్శనం కానీ పూజలు కానీ ఏదైనా చేసుకున్నారనుకోండి, మేధా దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నాడు కాబట్టి మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, గురుబలము తేజోమయంగా ఉంటుంది. కాబట్టి మోక్షాన్ని ఇచ్చే యొక్క లయకారకుడు ఈశ్వరుడు కాబట్టి మోక్షాన్ని యొక్క ప్రాప్తినిచ్చే యొక్క మహానుభావుడు ఇక్కడ భక్తులందరూ కూడా కొంగు బంగారమై వెలుగొందుతూ ఉన్నాడు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు భక్తులు మా యొక్క దృష్టికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది, అయ్యా మాకు రోగాలు తగ్గినాయి, అదే ప్రకారంగా మా సంతానం లేని వారికి సంతానం కలిగింది, తర్వాత రుణ బాధలు ఉన్న వారికి రుణాలు తీరినాయి అని ఇట్లా ఎన్నో రకాలమైన యొక్క వాళ్ళ కోరికలు ఆ స్వామివారు తీర్చినట్టుగా మొక్కుబడులు నిలువుదోపులతో సహా చెల్లిస్తూ ఉంటారు ఆ స్వామివారికి. కాబట్టి ఈ స్వామివారిని అందరూ కూడా చూసి తరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆరుద్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన విద్యుత్ కాంతుల ఎలక్ట్రికల్ ప్రభలతో లక్షలాది మంది భక్తులు పాల్గొని కోలాహలంగా కోటప్పకొండ తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహిమాన్వితమైన ఈ కోటప్పకొండ ఆలయాన్ని దర్శించండి. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. భక్తితో తరించండి. ఓం నమః శివాయ. जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्दगच्छन्ति लोलवीचि वल्लरी विराजमानमोहन जगद्दगद्दगज्ज्वलल्ललाटकट्टव्यापके किशोरचन्द्रशेखरे रतिर्युमिच्छति